అత్తమ్మ టీవీలో ఇప్పుడు ఎగ్ పికిల్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ నిల్వ పచ్చడి ఇది. ఇది వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడి తయారీ కోసం కావలసిన పదార్థాలు: ఉడకపెట్టుకున్న గుడ్లు 3, గరం మసాలా పొడి 2 టేబుల్ స్పూన్లు, మెంతి పొడి 1 టీ స్పూన్, ఆవ పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు 1 టేబుల్ స్పూన్, ఆవాల నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, తాలింపు దినుసులు 1 టీ స్పూన్, నిమ్మకాయ 1 రసం పిండుకోవడానికి, కొత్తిమీర 1 రెమ్మ. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా 10 నిమిషాల పాటు గుడ్లను ఉడికించుకొని చల్లారిన తర్వాత తొక్క తీసి పెట్టుకోవాలి. ఒక కడాయి పొయ్యి మీద పెట్టి వేడి చేయండి. వేడైన తర్వాత అందులో ఆవాల నూనె వేసుకొని కాస్త కాగబెట్టాలి. ఆవాల నూనె అయితే పచ్చడి బాగుంటుంది. తర్వాత తాలింపు దినుసులు వేసి చిటపట్లాడే వరకు వేయించండి. ఆ తర్వాత ఉడికించుకున్న గుడ్లకి చిన్న చిన్న ఘాట్లు పెట్టుకొని కాగుతున్న నూనెలో వేసుకొని వేపుకోవాలి. దాదాపు 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని గుడ్లను వేపుకోవాలి. మెల్లగా 2 వైపులా తిప్పుకుంటూ గుడ్లను వేపండి. అన్ని వైపులా తిప్పుకుంటూ వేపుకోవాలి. ఒక్కొక్కసారి గుడ్లు వేగేటప్పుడు మీదకు తుళ్ళుతాయి, అందుకని మూత పెట్టుకొని వేపుకోండి. ఇవి బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు అన్ని వైపులా తిప్పుకుంటూ 10-15 నిమిషాల వరకు పడుతుంది. అంతవరకు వేపుకోవాలి. ఎందుకంటే ఇవి నిల్వ ఉండాలి కదా. ఆ తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు అందులో గరం మసాలా పొడి వేసుకోండి. గరం మసాలా పొడి నూనెలో వేగాలి. తర్వాత ఉప్పు వేయండి. ఆ తర్వాత కారం వేయండి. 2 నిమిషాల పాటు బాగా వేపాలి. ఇవన్నీ లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. ముందుగా గుడ్లని బ్రౌన్ కలర్ వరకు వేపాం కాబట్టి గరం మసాలా పొడి వేసినప్పుడు లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. తర్వాత అందులో కరివేపాకు వేయండి. కరివేపాకు వేసి అవి కాస్త వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. స్టవ్ ఆపిన తర్వాత అందులో ఆవాల పొడి, మెంతుల పొడి వేయండి. ఒకసారి బాగా కలిపి చల్లారబెట్టాలి. వేడిలో వేస్తే కాస్త చేదొస్తుంది. అందుకని స్టవ్ ఆపిన తర్వాత ఆవు పొడి, మెంతి పొడి, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసి 10 నిమిషాలు చల్లారబెట్టాలి. చల్లారితే ఇలా తయారవుతుంది మిశ్రమం. చల్లారిన తర్వాత ఒక నిమ్మకాయని రసం పిండుకొని అందులో వేసుకోవాలి. ఇలా పిండేటప్పుడు పులుపు, ఉప్పు చూసుకొని అవసరం అనుకుంటే కొద్దిగా ఉప్పు, అలాగే నిమ్మరసం యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసి ఒకసారి బాగా కలపాలి. అంతే, ఎంతో రుచికరమైన ఎగ్ పికిల్ రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒక నెల రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెడితే నిలవ ఉంటుంది. ఇది పులిహోరలోకి, రైస్లోకి మంచి కాంబినేషన్. ఎగ్ కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 మంత్ వరకు నిల్వ చేసుకోవచ్చు. టేస్టీ పికిల్ మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ పచ్చడి తయారీలో టిప్స్ చూద్దాం. గుడ్లని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. అలాగే లో ఫ్లేమ్లోనే వేపాలి. అలాగే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆవాల పొడి, మెంతి పొడి కలపాలి. చల్లారిన తర్వాత నిమ్మకాయ రసం పిండాలి. ఈ విధంగా తయారు చేసుకుని పచ్చడిని టేస్ట్ చేయండి. రెసిపీ నెక్స్ట్ కోసం అత్తమ్మ టీవీ.com చూడగలరు. మరికొన్ని రెసిపీస్కి అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.